బాక్సాఫీస్ దగ్గర అసలైన యుద్ధం మొదలైంది. ఒక సినిమా రేంజ్ ఏంటో, దానికి పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందో లేదో డిసైడ్ చేసేది ఎప్పుడూ వీకెండ్ కలెక్షన్స్ మాత్రమే. ముఖ్యంగా సినిమా రిలీజైన మూడో రోజు అంటే వీకెండ్లో వచ్చే జంప్ని బట్టే ఆ సినిమా ఫుల్ రన్ టార్గెట్ ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు యావత్ ఇండియన్ బాక్సాఫీస్ దృష్టి అంతా దురంధర్ 2 మరియు ఉస్తాద్ భగత్ సింగ్ మూడో రోజు కలెక్షన్స్ పైనే ఉంది. గురువారం నాడు అట్టహాసంగా రిలీజైన ఈ రెండు సినిమాలు మొదటి 2 రోజులు ఎవరికి వారు తమ స్టామినా చూపించారు. కానీ మూడో రోజు శనివారం సెలవుదినం కావడంతో థియేటర్ల దగ్గర అసలైన జాతర మొదలైంది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న బాలీవుడ్ యాక్షన్ మాన్స్టర్ వర్సెస్ రొటీన్ టాక్తో కూడా కటౌట్ని నమ్ముకుని నిలబడుతున్న టాలీవుడ్ పవర్ స్టార్, ఈ ఇద్దరి మధ్య మూడో రోజు జరుగుతున్న బాక్సాఫీస్ దండయాత్ర లెక్కలు చూస్తే ట్రేడ్ వర్గాలకే మతిపోతోంది. ముందుగా బాలీవుడ్ని శాసిస్తున్న ఆదిత్యధర్ విజువల్ వండర్ దురంధర్ 2 సునామీ మూడో రోజు ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద మైనస్ పాయింట్ 4 గంటల రన్ టైం. కానీ అదే రన్ టైంని ఒక అడ్వాంటేజ్గా మార్చుకుని ప్రేక్షకుడికి ఒక పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మొదటి 2 రోజులు వర్కింగ్ డేస్ అయినా సరే రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమాకి మూడో రోజు శనివారం రావడం ఒక అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ఉదయం షోల నుంచే దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీ రేట్ అమాంతం పెరిగిపోయింది. నార్త్ ఇండియాలోని మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో అయితే ఉదయం ఆటలకే సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్లు అని తేడా లేకుండా హౌస్ఫుల్ బోర్డులు పడిపోయాయి. ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మూడో రోజు ఈ సినిమా కేవలం ఇండియాలోనే ఏకంగా 100 కోట్ల నెట్ వసూళ్లను సునాయాసంగా దాటేసిందని తెలుస్తోంది. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇండియా వైడ్గా మరో 120 కోట్లు కేవలం ఈ శనివారం నాడే రాబట్టింది. హిందీ వెర్షన్తో పాటుగా తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్స్కి కూడా సౌత్లో ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఇక సముద్రాలు దాటి ఓవర్సీస్లో కూడా మూడో రోజు రణ్ధీర్ సింగ్ బాక్సాఫీస్ని ఒక ఊపు ఊపుతున్నాడు. గ్లోబల్ ఆడియన్స్కి ఈ బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ బాగా ఎక్కేయడంతో శనివారం నాడు నార్త్ అమెరికా మరియు గల్ఫ్ కంట్రీస్లో కలెక్షన్స్ డబుల్ అయ్యాయి. ఓవర్సీస్ నుంచి మూడో రోజు సుమారు $5 మిలియన్ పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. అంటే మూడో రోజు వరల్డ్ వైడ్గా దురంధర్ 2 ఏకంగా 160 కోట్ల రూపాయల పైచిలుకు గ్రాస్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి రోజు 170 కోట్లు, రెండో రోజు 130 కోట్లు, ఇక ఈ మూడో రోజు 160 కోట్లు. మొత్తం కలుపుకుంటే కేవలం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 460 కోట్ల రూపాయల భారీ గ్రాస్ని కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. 600 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ని కేవలం మొదటి వీకెండ్లోనే దాదాపుగా కవర్ చేసే దిశగా ఈ సినిమా పరుగులు పెడుతోంది. ఆదిత్యధర్ విజన్కి, రణ్వీర్ సింగ్ కసికి బాక్సాఫీస్ దగ్గర దొరుకుతున్న అసలైన జవాబు ఈ నంబర్స్. అయితే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర పరిస్థితిని గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక పక్క దురంధర్ 2 పాన్ ఇండియా స్థాయిలో విలయతాండవం చేస్తుంటే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూడో రోజు ఎలా హోల్డ్ చేస్తుందన్నది అందరికీ పెద్ద సస్పెన్స్గా మారింది. మొదటి రోజు 100 కోట్లతో ప్రభంజనం సృష్టించినా రెండో రోజు వర్కింగ్ డే మరియు కంటెంట్పై వచ్చిన మిక్స్డ్ టాక్ వల్ల కలెక్షన్స్లో భారీ డ్రాప్ కనిపించింది. కానీ మూడో రోజు శనివారం సెలవుదినం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ మళ్లీ పుంజుకున్నాయి. సిటీల్లోని మల్టీప్లెక్స్లలో దురంధర్ 2 డామినేషన్ గట్టిగా ఉన్నప్పటికీ బి మరియు సి సెంటర్స్లో, రూరల్ ఏరియాస్లో పవన్ కళ్యాణ్ మాస్ కటౌట్ తన పవరేంటో చూపించింది. ఆంధ్ర, సీడెడ్ మరియు నైజాం ఏరియాల్లోని సింగిల్ స్క్రీన్స్లో ఫ్యామిలీస్, మాస్ ఆడియన్స్ భారీగా థియేటర్లకి క్యూ కట్టారు. హరీష్ శంకర్ డిజైన్ చేసిన ఆ నాస్టాల్జియా ఫీలింగ్, పవన్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ మాస్ జనాలకి కిక్కిస్తుండడంతో మూడో రోజు ఈ సినిమా కలెక్షన్స్లో ఒక సాలిడ్ జంప్ కనిపించింది. మూడో రోజు ట్రెండ్స్ని బట్టి చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయల గ్రాస్ని వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండో రోజుతో పోలిస్తే ఇది ఖచ్చితంగా ఒక మంచి జంప్ అని చెప్పాలి. అయితే ఓవర్సీస్లో మాత్రం కంటెంట్లో కొత్తదనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో గ్రోత్ కనిపించలేదు. మూడో రోజు ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని మరో 10 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. అంటే మొత్తంగా మూడో రోజు వరల్డ్ వైడ్గా ఉస్తాద్ 40 నుంచి 45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన స్టామినా నిలబెట్టుకుంది. ఫస్ట్ డే 100 కోట్లు, సెకండ్ డే 35 కోట్లు, ఇక ఈ మూడో రోజు 45 కోట్లు. మొత్తం కలుపుకుంటే కేవలం 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 180 కోట్ల రూపాయల భారీ గ్రాస్ని కొల్లగొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్ల గ్రాస్ కావడంతో ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి సినిమా లాభాల బాట పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రొటీన్ కథతో, విపరీతమైన కాంపిటీషన్తో, మిక్స్డ్ టాక్తో కూడా 3 రోజులకే 180 కోట్లు రాబట్టడమంటే అది కేవలం పవన్ కళ్యాణ్ అన్మ్యాచబుల్ మాస్ క్రేజ్ వల్లే సాధ్యమైంది.
ఈ రెండు సినిమాల మూడో రోజు నంబర్స్ని బేరీజు వేసుకుంటే కంటెంట్ బలంగా ఉంటే కాంపిటీషన్ని కూడా ఎలా తొక్కేయొచ్చో దురంధర్ 2 నిరూపిస్తోంది. 4 గంటల నిడివున్న ఆడియన్స్ని థియేటర్లో కూర్చోపెట్టి మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్స్తో బాలీవుడ్కి ఒక కొత్త ఊపిరిపోసింది. మరోవైపు ఎలాంటి పాన్ ఇండియా అపీల్ లేకుండా కేవలం ఒకే ఒక భాషతో తనదైన రీజనల్ మార్కెట్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ ఆ బాలీవుడ్ రాక్షసుడికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. పవర్ స్టార్ సినిమాకి లాజిక్స్తో పనిలేదు, మ్యాజిక్తోనే వసూళ్లు వస్తాయని ఉస్తాద్ మూడో రోజు హోల్డ్ మరోసారి రుజువైంది. థియేటర్లలో ఈ ఉగాది వీకెండ్ జాతర ఇలా ఒక పక్క యాక్షన్తో ఇంకో పక్క మాస్ పూనకాలతో దద్దరిల్లిపోతోంది. మరి ఆదివారం నాడు ఈ రెండు సినిమాల కలెక్షన్లు ఇంకే స్థాయిలో రికార్డులు బ్రేక్ చేస్తాయని మీరు ఊహిస్తున్నారు? అసలు ఈ 3 రోజుల్లో మీరు ఈ రెండు సినిమాలను థియేటర్లో చూశారా? చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఏ సినిమా మీకు బాగా నచ్చిందో కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ బాక్సాఫీస్ సుడిగుండంలో ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో మనం నిరంతరం గమనిస్తూనే ఉందాం.